మొత్తానికి బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాజకీయంగా మాత్రం పెద్ద దుమారం ఎరుగుతోంది. అతి సమీపంలోని బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా విపక్షాలన్నీ కూడా మూకుమ్ముడిగా దాడి చేస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి. దీనికి సంబంధించి మరింత విస్తృతంగా విపులంగా మాట్లాడదాం. మనకు విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలన్నీ కూడా? దీనివల్ల జరిగే పెద్ద లాస్ ఏమిటనుకుంటున్నాయి అవి? గత కొద్ది సంవత్సరాలుగా బీహార్లోని సీమాంచల్ ప్రాంతం, అదేవిధంగా మరికొన్ని చోట్ల బీహార్ నుంచి వచ్చినటువంటి కాందిశీకులు లేదా వలసదారులు కేంద్రీకృతమై ఉన్నారని, వారంతా కూడా భారతీయ పౌరులు కాదు, ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరారు అనేటువంటిది అక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఒక నిరంతర ప్రచారం. వారందరూ ఓటర్లని జాబితా నుంచి తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఈ జాబితా తయారీ కార్యక్రమంలో ముందుకొచ్చినటువంటి అంశం. దేశంలో ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో బెంగాలీ భాష మాట్లాడేటువంటి ముస్లింలందరినీ కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు అనేటువంటి పేరుతోటి వేధిస్తున్నటువంటి ఉదంతాలు గతంలో హర్యానాలో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, జార్ఖండ్ లో జరిగాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక తప్పుడు ప్రచారంతో కొంతమందిని, అంటే తమకు ఓటు వేయనటువంటి సామాజిక తరగతులకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ సిటిజన్షిప్ పత్రాలు మీరు ఈ దేశ పౌరులు అని నిరూపించుకోమని చెప్పేసి అడుగుతా ఉందనేది కూడా మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ దేశ పౌరసత్వాన్ని నిరూపించాల్సింది హోంశాఖ, లేకపోతే అడగాల్సింది హోంశాఖ. కానీ ఎన్నికల కమిషన్ పరిధి కాదు అది, ఎన్నికల కమిషన్ పని కాదు అది. రెండవది, దేశానికి పౌరసత్వానికి సంబంధించినటువంటి కార్డులు, గుర్తింపు కార్డులు ఎక్కడ ఇంతవరకు మన దేశంలో ఎవరికి, మీకు కానీ నాకు కానీ ఎవరికి ఇవ్వలేదు. అయితే కొన్ని గుర్తింపు కార్డులతోటి వాటన్నిటిని కూడా అనుమతిస్తున్నారు. అలా అనుమతించేటువంటి వాటిల్లో ప్రతి దానికి ఆధార్ లింక్ పెట్టి, బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇతర గుర్తింపు సందర్భాల్లో ఆధార్ని లింక్ చేస్తున్నటువంటి ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డుని ప్రామాణికంగా తీసుకునేటువంటి సంస్థలు ఒకవైపు ఉంటే, ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా వాటిని ప్రామాణిక పత్రాలుగా మేము పరిగణించమని చెప్పేసి ఈసీ చెప్పడం తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసినటువంటి అంశం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదించినటువంటి వాటిలో ఉన్నాయి. ఆధార్ కార్డులు అక్రమంగా సంపాదించారని చెప్తా ఉంది, ఓటర్ ఐడి కార్డులు అక్రమంగా సంపాదించారని చెప్తా ఉంది. మరి ఎవరు జారీ చేశారు ఇవి? ప్రభుత్వ రంగ సంస్థలే కదా. ఎన్నికల కమిషన్ ఓటర్ల ఐడిని జారీ చేసింది. అందుకని ఇది ఒక వివాదాస్పదమైన లేదా కుట్రతో కూడినటువంటిది అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, వీటన్నిటిని, ఈ రెండింటిని కూడా ఎందుకు మీరు ఆధారాలుగా పరిగణించకూడదు అని చెప్పేసి ప్రశ్నించింది. ఆ కోర్టు ఇంకా దాని మీద పూర్తిగా ఒక నిర్ణయాన్ని వెల్లడించలేదు. అంటే ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించింది తప్ప నెగిటివ్ గా కానీ లేదా అనుకూలంగా కానీ అది ఇంకా చెప్పలేదు. అయితే మరి ఇటువంటి ప్రత్యేక సవరణ చేయడానికి రైట్ ఉన్నదా లేదా అంటే, రాజ్యాంగంలో రైట్ ఉన్నదా అనేటువంటిది స్టేటస్ పొజిషన్ ని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని చూపించి ఇదిగో చూడండి మాకు హక్కు ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాదిస్తాము. ఎన్నికల కమిషన్ హక్కు లేదని లేకపోతే ఇంకోటని కాదు, అది అనుసరిస్తున్నటువంటి పద్ధతి మీదనే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. లక్షలాది మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు పూనుకున్నారన్నది కూడా చేస్తున్నటువంటి విమర్శ అనేది మనం గమనించాలి. సార్, ముఖ్యంగా అంటే ఈ ఎన్నికల కమిషన్ తీరుని అభ్యంతరం చెప్తూ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించే ఆలోచనలో సైతం ఆర్జేడీ ఉందంటున్నారు తేజస్వి యాదవ్. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వీళ్ళు అనుకున్నది ఆ స్థాయిలో చేయగలరా వీళ్ళు? అంటే ఎన్నికలను బహిష్కరించేటువంటి విషయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే దానికి ఇంకా తగినటువంటి సమయం కూడా ఉన్నది. అది ఒక అస్త్రం, ఒక ఒత్తిడి, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయోగించినటువంటి ఒక అస్త్రం తప్ప ఆ విధంగా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అని చూసినప్పుడు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ పత్రాలు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించారో వాళ్ళందరినీ జాబితాలో చేర్చారా లేదా, ఎంతమందిని తొలగించారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని తొలగించారు అనేటువంటిది ఆ ఓటర్ల ముసాయిదా జాబితా చూసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ఆర్జేడీ కావచ్చు, లేదా ఆర్జేడీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోపల ఒత్తిడి పెంచేటువంటి ఎత్తుగడలో భాగంగానే తేజస్వి యాదవ్ అలాంటి ప్రకటన చేశారు తప్ప, ఆయన కూడా చెప్పారు దానికి షరతులు వర్తిస్తాయన్నట్టుగా. అవునండి. మిగతా పార్టీలతోటి మిగతా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అందుకని ఇప్పటికైతే అది ఒక ఒత్తిడి పెంచేటువంటి ఒక ప్రకటన తప్ప వాస్తవం అయితే కాదనేది నా అభిప్రాయం. సార్, ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారు. అండ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీద కానీ బూత్ స్థాయి అధికారులు ఓటర్ల తరపున వాళ్ళ యొక్క సొంత సంతకాలు కానీ అలాగే ఈ థంబ్ ఇంప్రెషన్స్ కానీ ఇవన్నీ వేసేస్తున్నారని, ఖాళీ ఫామ్స్ అయితే మాత్రం వేస్ట్ పేపర్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలా రకరకాలు అంటే అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఇంతకుముందు నేను అడిగినట్టుగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా నిజంగా? ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే తేజస్వి యాదవ్ ప్రశ్నిస్తున్న అంశం, ప్రస్తావించిన అంశాన్ని ఎంతవరకు మనం చూడొచ్చు సార్? అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి వాళ్ళే బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఉంటారు అనేది మన అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబితా ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఆ ప్రభుత్వ కన్సర్నర్లో పనిచేస్తుంది. అందువల్ల వాళ్ళు సక్రమంగా చేస్తారా లేదా అనేటువంటిది అనుమానాలు డెఫినెట్ గా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దగ్గర డబ్బులు అడుగుతున్నారని, లేకపోతే కొన్ని తప్పుడు సమాచారాన్ని, అంటే పూర్తిగా అక్షరాస్యత లేనటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని, ఇట్లా రకరకాల విమర్శలు లేకపోతే ఆరోపణలు అనేటువంటివి వస్తున్నమాట వాస్తవం. అందుకనే ఈ ప్రక్రియ అంతా అంటే దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ఆధారాలను స్వీకరించిన తర్వాత జాబితాను ఖరారు చేసేటువంటి క్రమంలో ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత మాత్రమే ఇప్పుడు ప్రతిపక్షాలు లేదా ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి, లేకపోయేట్లయితే వాళ్ళు చెప్పింది వాస్తవమేనా అనేటువంటిది మనకు ఆ జాబితాను చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. అందుకని అసలైనటువంటి పరీక్ష ఎన్నికల కమిషన్కి లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అసలైనటువంటి పరీక్ష వచ్చే ఆగస్టులో ఉన్నదనేటువంటిది మనం గమనించాలి.